నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి రానున్నట్లుగా మనందరికీ తెలిసిందే. అయితే అమరావతి టెండర్లకు సంబంధించిన అనేక రకాల ప్రశ్నల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, పాత వాళ్ళకే టెండర్లు ఇవ్వడం జరిగింది, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? ఏంటి దీని యొక్క తాత్పర్యం? నాకు చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, చాలామంది చూడండి, జనాలు గొర్రెలు, బుర్రలేదు వీళ్ళకి అని రాజకీయ నాయకుల పర్సెప్షన్లో ఎలా ఉంటారో అది వాస్తవానికి దగ్గరగా కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కంటే బిల్లులు రావట్లేదురా అన్న దగ్గర ఎవడైనా టెండర్ వేయలేదంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆశ్చర్యం ఏముండదు, అరే అక్కడ టెండర్లు వేయలేదురా, బిల్లులు రావట్లేదట, సరిగ్గా డబ్బులు లేవు, అనవసరంగా వేసి మనం బాధపడ్డారు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంటే టెండర్లు వేయలేదంటే వీళ్ళు కాంట్రాక్టర్లు లేకపోతే దున్నపోతలు కాసేవాళ్ళు అన్నది నాకు పెద్ద ప్రశ్న కింద మిగిలింది. ఎందుకంటే రెండు విషయాలు చెప్తాను, ప్రజలు గ్రహించండి. ప్రభుత్వం ఒక పని చేసే దగ్గర మనకు నచ్చింది కాబట్టి తెలుగుదేశం కూటమి కాదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నుకున్నాం. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని పోలవరంలో రివర్స్ టెండరింగ్లో 780 కోట్ల పైచీలిక డబ్బులు తగ్గించి టెండర్ పిలిచాడు ఆయన. చచ్చినట్టు వచ్చి MEAL మెగా కృష్ణారెడ్డిది అనుకుంటా, వాళ్ళు వచ్చి పని చేయడం స్టార్ట్ చేశారు. పని జరుగుతుంది. ఏది ప్రభుత్వం వచ్చినందుకు 780 కోట్లు తగ్గింది. కానీ ఇక్కడ విడ్డూరంగా ఉన్న ప్రాథమిక అంచనాలకి డబుల్ చేశారు. 8,960 కోట్ల 966 రూపాయలు ఎంతో పర్ స్క్వేర్ ఫీట్కి కట్టే కాస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇటాలియన్ మార్బుల్తోనూ వాటితోనూ మీరు టవర్స్ ఉంటాయి చూడండి, స్కై టవర్స్, వాటికి కూడా అంత కాస్ట్ అవ్వట్లేదండి. ఇక్కడ హై రైజ్కి వెళ్తున్న దగ్గర నుంచి ఇట్ కాస్ట్ మోర్. ఇక్కడ షాపూర్జీ పలంజీ L&T అండ్ NCCకి ఇచ్చారు. షాపూర్జీ పలంజీలో గతంలో చంద్రబాబు నాయుడు గారి PA యూనివర్సిటీకి 2,000 కోట్ల అవినీతి ట్రాన్సాక్షన్లు IT నోటీసులు ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేశారు, ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఈ షాపూర్జీ పలంజీని. L&T వీ నో దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ దిస్ థింగ్స్. NCC ఈజ్ ఓకే. బట్ ఇక్కడ మీకు వచ్చేసరికల్లా బ్లాక్ 1, 2 అనుకుంటాను, షాపూర్జీ పలంజీ 2, 3 ఏమో వీళ్ళకి NCCకి ఇచ్చారు, టవర్స్కి, సచివాలయానికి. ఇంత ఫినామినల్ రేట్లు ఛార్జ్ చేస్తున్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నా సరే కొత్త వాళ్ళు టెండర్లకు ఎందుకు రాలే? ఈ ఆన్సరు ఈ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వీళ్ళు ఇది కాక ఈ టెండర్లు పాత వాళ్ళకే ఇచ్చేదానికి ఇంత ప్రయాస కార్యక్రమం ఎందుకు జరిగింది? ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే కొత్త వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నా సరే తక్కువ రేటుకి ఎందుకు టెండర్ వేయలేదు? ఇది గ్రహించండి. పైపచ్చు ఈ రాజధాని కట్టడానికి అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. అప్పులు తీసుకొచ్చి కట్టేదానికి ఇంత కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూపిస్తారా? అరే నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఇవాళ మారుతి కారు కొనుక్కోగలను అనుకుంటా, కానీ నాకు బ్యాంక్ వాడు లోన్ ఇస్తున్నాడు, నేను బెంజ్ కారు కొనుక్కుంటాను. బ్యాంక్ వాడు లోన్ ఇస్తుంటే బెంజ్ కారు కొంటే నా జీతంలో 90% నేను కార్కే కట్టవలసి వస్తుంది, 10%తో నేను బతకగలనా లేదా అన్న ప్రాథమిక ఆలోచన లేకుండా బెంజ్ కారు నాకు ఇస్తున్నాడు కాబట్టి కొనుక్కున్నానంటే నా బుర్ర తక్కువ నిర్ణయం అవుతుందా? అవుదా? అవునా కదా? లేదా మారుతి కన్నా ఒక 40% లోన్ ఇచ్చే ఇంకొక ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్ ఏదైనా కొనుక్కుని, అరే నాకు ఎంత తక్కువకే వస్తుంది, ఇది పర్వాలేదు, నేను 30-40% ఐ కెన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై శాలరీ ఫర్ దిస్ లగ్జరియస్ కార్. ఈ కాన్సెప్ట్ బాగుందా? ఈ ఎండు లేరు, ఆ ఎండు లేరు. వాట్ ఈస్ దిస్ ఎక్స్ట్రీమ్ ఎండ్? అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ 90% శాలరీ నువ్వు బెంచ్ కార్ మీద పెట్టేసి, అంటే తెచ్చిన అప్పులో ఫెనామినల్గా వీళ్ళకి టెండర్ల రేట్లు అన్నీ పెంచేసి ఇచ్చే దగ్గర ఇండైరెక్ట్గా కాన్స్పిరసీ ఉన్నట్ట లేదా? గత అనుభవం ఇదే షాపూర్జీ పలంజీ విషయంలోనూ L&T విషయంలోనూ 2,000 కోట్లు IT నోటీసులు టు శ్రీనివాస్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ప్రజలు న్యాయ నిర్ణేతలు అనుకున్నప్పుడు రివర్స్ టెండరింగ్లో ఒక ప్రభుత్వం రేటు తగ్గిస్తే అప్పుడున్న కాంట్రాక్ట్ సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత సిమెంట్ రేటు పెరగచ్చు, ఇటుక రేటు పెరగచ్చు, నెక్స్ట్ ఇసుక రేటు పెరగచ్చు. ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ చెప్తా, ఇసుక కరకట్ట దగ్గర నుంచి ఫ్రీ, అంతే కదా? విజయవాడ నదిలో ఉన్న కృష్ణా నదిలో ఉన్న ఇసుక ఫ్రీగా తీసుకొచ్చి L&T వాడును షాపూర్జీ పలంజీ NCC వాళ్ళు కడతారు. ప్రభుత్వం ఉచిత పథకం కాబట్టి ఎవరికి ఇచ్చుకుంటుంది ప్రభుత్వం? ప్రభుత్వ భవనాలే కదా. కొత్త వాళ్ళు రాకపోవడానికి నమ్మలేదంటారా? నేను అంటే నమ్మకపోవడం కాదు, ఇది ఒక హిడెన్ ఎజెండాతో పనిచేశారు. సంథింగ్ ఈజ్ దేర్. ఆ హిడెన్ ఎజెండా ఎందుకు చెప్పట్లే ప్రజలకి? ఇది ప్రశ్న.
దీనికి ఎలాంటి సమాధానం కోరుకోవచ్చు? ఇందులో ఆశ్చర్యం లేదు. వీళ్ళు ఎర్రిమాలో కల్లా ఎందుకు టెండర్ లేదు? ఎందుకంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. ఎవడన్నా ఎదురు పెట్టుబడి ఇస్తానంటే ఎవడ వ్యాపారం చేయడు సార్. అదే అవును. చేయకుండా వీళ్ళు ఉన్నారంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్. అది ఎందుకు చెప్పట్లేదు ప్రజలకి? ఇది చెప్పండి చాలు. అంటే మళ్ళీ ఏమైనా భయపడుతున్నారా? ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం అంటే భయం పెట్టారా? అంటే గవర్నమెంట్ మళ్ళీ పడిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి. గవర్నమెంట్ పడిపోతుంది, నేను ఆ విషయాలు మాట్లాడట్లేదు. ఇందులో గవర్నమెంట్ పడడం ఏముంది? నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్, లేదంటే నరేంద్ర మోడీ తలుచుకుంటే జమిలీ ఎలక్షన్. అది సంబంధం లేని విషయం నాకు. ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి అప్పు తీసి కడుతున్న సచివాలయ వ్యవస్థ, అమరావతి రాజధాని నిర్మాణంలో ఫెనామినల్గా గ్రోత్ ఉన్న కాన్సెప్ట్ అయితే మన దగ్గర లేదని వాళ్ళే చెప్తున్నారు. పక్కన ధనిక రాష్ట్రం కాదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం. అప్పు తీసుకొచ్చి అందులో అగ్రెసివ్ రేట్లతో టెండర్లు కన్ఫర్మ్ చేయడం అంటే ఎంతవరకు సముచితం? ఇప్పుడు మన ఇల్లు కడుతున్నప్పుడు నేను అప్పు చేసి కట్టాలన్నప్పుడు 10 రూపాయలు ఎవడ తక్కువ చేస్తాడు పని అనేది చూస్తాం. కానీ 10 రూపాయలు ఎవడ ఎక్కువ చేస్తాడో అని దగ్గర కాన్సెప్ట్ డ్రైవ్ అవ్వడం ఎంతవరకు? ఇది గమనించండి. ఇది గమనించండి ప్రజలు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ప్రజలు గమనించగలరంటారా సార్? ఇంత గమనించకపోతే చెప్తున్నాం మన వంతు బాధ్యత చెప్పడమే. తర్వాత వాళ్ళ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో మన కర్మ, దైవ నిర్ణయం, అంతకన్నా. అంటే ఇప్పుడు ఈ రోజులో చాలా వరకు చాలా మందికి వాళ్ళ ఇంటి సమస్యలు పట్టించుకోవడానికే టైం సరిపోతుంది. ఎక్కడో రాజధాని సమస్యలు మాకెందుకు అనుకొని బ్రతికే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి సమస్యలు పెరగడానికి ఎప్పటిముప్పటి ట్యాక్సెస్ మనం పే చేయడం బట్టి. నీకు జీతంలో 10 రూపాయలు వస్తుంది, ట్యాక్సుల కోతల్లోనే 4 రూపాయలు 5 రూపాయలు ఎత్తేసి మిగిలిన 5 రూపాయలతో బతకమంటున్నారు. ఈ ట్యాక్స్ కోతలకి జరుగుతున్న ఈ దాష్టికాలని కనుక నువ్వు నిలువరించుకోవడానికి నువ్వు సంఘటిత పోరాటానికి మొదలెడితే, అంటే ప్రశ్నించడం మొదలైతే ఖచ్చితంగా ఎక్కడో జరిగి మొనాటమీ బ్రేక్ అవుతుంది. అంతకని ఇంకా కాదు సార్. ప్రజలందరూ కూడా కామ్గా ఉండి ఒక్క ఎలక్షన్ టైంలో మాత్రమే దాని యొక్క ఒక్కరోజే చూపిస్తారు ఓటు విలువ, అంతే. బట్ బయటకు వచ్చి వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేరు? చేయలేరండి. ఇప్పుడు బయటకు వచ్చి గొడవలు చేసినా ఏం చేసినా రీకాల్ సిస్టమ్ లేదు మన దగ్గర. అందుకని ఏం చేస్తారు? వచ్చి ప్రభుత్వ విధానం మీద ప్రెషర్ పెట్టి ఈ నిర్ణయం తప్పు, ఆగండి అని చెప్పడానికి ఉద్యమం చేస్తే వేరే సంగతి. అదే. కానీ ప్రభుత్వం దించడానికి వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. అది సంగతి. మరి సమస్యలు ఎలా తీరుతాయి సార్ ప్రజలు? సమస్యలు ఎలా తీరుతాయి ప్రజలకి? మరి తీర్చలేకుండా ఉన్నప్పుడే ప్రశ్నలు మొదలవుతాయి సార్. సార్ ఇప్పుడు అమరావతి అనే దాన్ని రాజధాని, శాశ్వత రాజధాని, ఇగో గజెట్ తీసుకొచ్చాం. అమరావతిలో మనం ఇంకా అద్భుతంగా మనం ఉన్న సచివాలయానికి ఇంకొక 2 లక్షల స్క్వేర్ ఫీట్ అవసరం ఉంటుంది, కట్టుకుంటున్నాం. ఇలాంటి పనులు చేస్తే ఎవరు బాధపడరు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా, ఇప్పుడు ఉదాహరణకి సచివాలయ వ్యవస్థని 50 ఫ్లోర్లు కట్టి కడుతున్నారు. ఈ కరెంటు బిల్లు అని ఎవరు కట్టాలి? మనం కట్టి ట్యాక్స్లోనే మనం కట్టాలి. ఎందుకంటే సచివాలయంలో ఎంప్లాయీని నువ్వు కరెంటు బిల్లు కట్టు, ఫ్యాన్ వేసుకున్నావు కాబట్టి ఫ్యాన్ బిల్లు కట్టని అడగరు కదా. అలాగే హైకోర్టులో కొత్త భవనం కట్టారు, జడ్జి గారు అందులో తీర్పు ఇచ్చారు కాబట్టి ఏసీ వేసాం సార్, ఏసీ బిల్లు కట్టండి అంటే కడతాడైనా? మనమే కట్టాలి కదా. సో ఈ ప్రాథమిక అవగాహన ప్రజలకి ఏంది డెవలప్మెంట్ అంటే, ఒక ఇండస్ట్రీ ఆడికి వచ్చి అది ట్యాక్స్ ప్రభుత్వానికి ఇస్తుంది అన్న అగ్రిగేట్ ఇయర్లీ ఎంత ట్యాక్స్ వస్తుందంటే దాన్ని డెవలప్మెంట్ అంటారు. అందుకని రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలు కట్టి ఎవరిని ఉద్ధరించడానికి? ఇక్కడ తెలంగాణలో సచివాలయమే 8 లక్షల స్క్వేర్ ఫీట్, మనది అక్కడ జీటుగా 6 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. ఎంప్లాయీస్కి సరిపోవడం లేదంటే ఎవడన్నా, ఇప్పుడు మీకు వెళ్ళింది అనుకోండి, మీ అమ్మనాన్న ఏడు చేస్తారు, మా ఇల్లు 2 బెడ్రూమ్లు ఉన్నారా, 3వ బెడ్రూమ్ కావాలి కాబట్టి నేను మేడ మీద రూమ్ వేస్తాను, నువ్వు ఉండరా అంటారు. అంతేకాని నీకు ఇంకో ఇల్లు కొంటాను ఊరవతల అండమాన్ నికోబార్లో ఉంటున్నావు అని చెప్తారా? లేదా ఇల్లు కోవాలి కొట్టి 3 బెడ్రూమ్ ఇల్లు కడదామని ఎవరైనా అంటారా? ఇంకో బెడ్రూమ్ వేయడం సులువా, 1 ఇల్లు కూడా కొట్టి 3 బెడ్రూమ్ ఇల్లు కట్టడం సులువా? చెప్పండి, మీరే చెప్పండి. ఒక బెడ్రూమ్ కట్టడం సులువా? ఆ లాజిక్ మిస్ అయితే ఏం చేయాలి మనం? మన చేతిలో ఏముంటుంది? రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.